హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ 20K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసేమో ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఇంకా ఇదే అనమాట మన డైలీ రొటీను. ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసే పనులే అనమాట. ఇంకా లేవగానే ఊడవడము, చల్లడము, ముగ్గులు పెట్టుకోవడము ఇవైతే డైలీ కంపల్సరీ చేస్తూ ఉంటాం కదా. మనకి ఎంత చేత కాకపోయినా జ్వరం వచ్చినా ఏదైనా కానీ ఇంకా ఈ పనులు చేస్తేనే మనకు కూడా రిలాక్స్ అనిపిస్తుంది. ఈ హాలిడేస్లలో కొంచెము ఇంకా హాలిడేసే కదా లేట్గా లేవచ్చు అని చెప్పేసి ఇంకా నిమ్మలంగా కొంచెం 6-6:30కి అట్లా లేవడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అసలే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇంకా ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేచి పనులు అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నా అనమాట. అసలు మెస్ డోర్స్ పెట్టి మేము ఒక 1 ఇయర్ కూడా కాలేదు. పిల్లలు ఓకే తన్ని అసలు గట్టిగా ఉంటుంది కదా, డోర్ రాకపోయేసరికి అట్లా తన్ని మొత్తం కింద అంతా ఊడిపోయింది. 1 ఇయర్ కూడా కాలేదు అసలు మేము అవి పెట్టించి. పెద్ద పిల్లలు అంటున్నారు అని చెప్పేసి ఈ మధ్య మా కన్నగాడు కూడా అసలు మెస్ డోర్ తీస్తున్నాడు. పెద్ద వాళ్ళు ఎవరైనా గెస్టులు అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి డోర్ తీయనీకి రాదు. ఇంకా వాడు తీస్తుంటే కాలుతో అంతా ఉంటాడు. వాడు తీస్తుంటే అందరు షాక్ అవుతారు. అసలు ఏంది మాకే వస్తలేదు, నీ కొడుకు అంత మంచిగా తీస్తుండు డోర్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఇంకా వీడు బాగదు ఓకే ఇక డోర్ బయటికి పోయినప్పుడల్లా తన్ని మొత్తం అంతా ఖరాబ్ చేసేసారు. చాలా మాట్లాడాలి అసలు ఈ వీడియోలో. నేను రీసెంట్గా ఒకటి డీమార్ట్కి వెళ్ళినామని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేసిన కదా. అండ్ దాని కింద ఒకే ఒక కమెంట్ వచ్చింది. అసలు నేను కమెంట్స్లను అసలు తీసుకొని అసలు పట్టించుకొని అసలు నేను చెక్ కూడా చేయను. అదేందో నాకు అలవాట్లేదు అసలు. ఎంత అంటే షార్ట్ వీడియోస్లో కూడా ఊకే అడుగుతూ ఉంటారనమాట. రిప్లేస్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ ఏదో ఒకటి నాకు నచ్చిన కమెంట్లకు మాత్రమే నేను రిప్లేస్ ఇస్తూ ఉంటా. ఆల్మోస్ట్ అసలు నేను కమెంట్స్ని పట్టించుకోను. ఇంకా నాకు సడన్గా దాని కింద ఒకటే కామెంట్ వచ్చింది. ఆ కమెంట్ చదివితే ఏమని పెట్టినంటే వాళ్ళు ఫ్రీగా వచ్చిన డబ్బులతో షాపింగ్ చేస్తూ ఉంటారు. అంటే యూట్యూబ్లో అసలు నేను ఇన్ని రోజులు అయితే నేను యూట్యూబ్ చేయబట్టి బట్ ఏ ఒక్క వ్లాగ్స్లోనైనా అసలు నేను చెప్పిన ఏ ఒక్క వ్లాగ్లో చెప్పలేదు నాకు ఇంత యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి. బట్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో మరి వాళ్ళు ఎక్కడ చూసారో అర్థం కాలేదు. ముందు నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా గురించి ఏంది అనేది తెలిసిపోతూ ఉంటుంది. మీ ఓన్గా మీరు ఎలా డిసైడ్ చేస్తారు యూట్యూబ్ నుంచి ఫ్రీగా వచ్చిన డబ్బుల నుంచి వీళ్ళు షాపింగ్ చేస్తున్నారని చెప్పేసి. బట్ మీకే ఇదైతే నాకైతే యూట్యూబ్ నుంచి ఇంతవరకు డబ్బులు అయితే రాలేదు. బట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటా. ఇంకా నేను కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నా. ఏదన్నా మాట్లాడితే ఖచ్చితంగా తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా అయితే ఏది మనం అట్లా డిసైడ్ అవ్వద్దు. బట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తూ ఉంటా. ఇంకా దేవుడి దయ వల్ల అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. కొంచెం ఈ మధ్యనే ఛానల్ అనేది గ్రో అవుతూ ఉంది. ఇంకా నన్ను చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే యూట్యూబ్లో ఎన్ని లక్షలు సంపాదిస్తారో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ యూట్యూబ్ నుంచి అయితే నాకు ఇంతవరకు ₹1 కూడా రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటా. ఇంకా ఇదే అన్నమాట. డౌట్స్ అన్నీ క్లారిఫై ఇచ్చేసిన. ఇంకా కుళ్ళుకొని జావకండి నా మీద. ఇంకా ఇక్కడ ఊడవడం చల్లడం అయితే అయిపోయింది. ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉన్నా అనమాట. చాలా రోజులు అవుతుంది కదా ఈ మధ్య మన ఛానల్లో ముగ్గుల వీడియోస్ పెట్టక. అండ్ అప్పుడప్పుడు ఏదైనా మార్నింగ్ రొటీన్ అప్పుడే నేను షేర్ చేస్తుంటా. బట్ రోజు పెట్టినా కూడా బోరింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ మధ్య చాలా అసలు గ్యాప్ వచ్చేసింది. తిరుపతికి వెళ్ళడం వల్ల కొంచెం బిజీ అయినా ఇంకా వ్లాగ్స్ కూడా పెండింగ్ అయిపోయినాయి అనమాట. తిరుపతి బ్లాగ్ వచ్చేసేమో ఎల్లుండి పోస్ట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా అలా బిట్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎడిటింగ్ చేసుకోవాలంటే ఫుల్ తలనొప్పి అవుతుంది నాకు. ఇంకా ఏదేమైనా ఈరోజు అది కంప్లీట్ చేసి ఎల్లుండి అయితే పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చాలా మెమొరీస్ అయితే నేను స్టోర్ చేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. అండ్ ఇంకా చాలా మెమొరీస్ అయితే మంచిగా స్టోర్ చేసుకున్నా. అండ్ ఆ వీడియో అయితే ఎల్లుండి పోస్ట్ చేస్తా. అండ్ ఇక్కడ చూడండి క్యూట్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నా. 7 చుక్కలు అనమాట ఈ ముగ్గు. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్క వ్లాగ్లో నేను చెప్తూనే ఉంటా ముగ్గులు వేసినప్పుడల్లా. ఇంకా అసలు ఎండాకాలంలో ఎండలు కొట్టినట్టు కొడుతూ ఉంది కదా. వర్షాలు ఎందుకు అసలు ఈసారి మస్తు లేట్, అసలు పడట్లేవు. ఇంకా
అసలు మా అమ్మ వాళ్ళైతే ఇప్పటికట్లా పత్తి గింజలు పెట్టేటోళ్ళు. అసలు ఈసారి అయితే ఏమి ఇంకా స్టార్ట్ చేసుకోలేదు పని. ఇంకా వానల కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వానలు అయితే పడట్లేదు. ఇంకా ఇంట్లో అసలు 2 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం, అంత హీట్. ఇంకా తెల్లరగట్ల మంచిగా నిద్ర పడుతుంది, పిల్లలు అసలు లేస్తలేరు. ఇంకా ఇలా ముగ్గేసాడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఇంకా పిల్లల్ని కూడా లేపుతూ ఉన్నా అనమాట. పొద్దున్నే నాకు చెట్ల దగ్గర కూర్చోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తులసి చెట్టు దగ్గర కానీ ఇంకా అంతగా చెట్లు అయితే ఏం పెట్టలే కానీ ఈ మధ్యనే ఇంకా రోజ్ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా మల్లెపూలేమో ఇంకా ఆగిపోతూ ఉన్నాయి. ఇంకా పోయేవి కదా ఎండాకాలంలోనే మంచిగా పూస్తాయి. ఇప్పుడే రోజ్ ఫ్లవర్స్ అయితే మంచిగా స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి చిన్నగా పూసింది, ఒకటి రోజ్ ఫ్లవర్ అండ్ ఒకటి మల్లెపూ అయితే తీసుకొచ్చిన. ఇంకా నిన్న నైటే ఒక 4 మల్లెపూలు పూస్తే మళ్ళీ అవి తీసుకొచ్చి కూడా వాటర్లో వేసుకున్నాను అనమాట. ఒక చిన్నగా స్ప్రే లాంటిది నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నా. బట్ స్మెల్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది ఇది. ఈ మధ్య మా కన్నగాడు బ్రష్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసిండు. బట్ అన్ని పనులు వచ్చేసినాయి. ఇంకా పనులు తోముతలేడు అని చెప్పేసి ఇంకా నేను తోమినప్పుడల్లా బ్రష్ ఇస్తూ ఉంటా. ఇంకా అలా వానికి అలవాటు అయిపోయింది. సగం మింగుతాడు, సగం ఉంచుతూ ఉంటాడు. మనం ఒక్కసారి పేస్ట్ పెట్టుకుంటే వాడికి 3 సార్లు పేస్ట్ పెట్టాలి, లేదంటే ఇంకా వానికి పళ్ళు తోమినట్టే ఉండదు. ఆల్రెడీ ఒకసారి పెట్టినా మళ్ళీ పెట్టంటాడు. ఇంకా తోముతాంటే అది అయిపోతా అంటే మింగుతూ ఉంటాడు, పెట్టమంటూ ఉంటాడు అనమాట. ఇంకా వంటకాడికి అయితే పోలేదు, బయట చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాతనే ఇంకా నేను వంట అనేది స్టార్ట్ చేస్తుంటా. బట్ అసలు బ్రష్ చేసుకోకుండా ఎక్కువసేపు అయితే అసలు ఉండలేను అనమాట. అసలు ఎందుకో నాకు ఉండబుద్ధి కాదు. ఒక్కొక్కసారి లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాతనే ఇంకా ఊడ్చి చల్లుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటా. ఇంకా ఈరోజు ఫాస్ట్ కావాలని చెప్పేసి ఇక్కడ హడావిడిగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ పనులు అయితే ఆకలి అయితే వస్తుందా నీకు? ఏమవుతుంది? ఏమైతే అలా లేదా మరి ఆకలి అయితే అడిగినట్టే అక్కడ కూర్చొని తినుకో. ఏంటిది అర్థం కాలే? ఏంటిది? సాంగ్స్ పెట్టారు దూరకి సాంగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నిన్న ఈవినింగ్ అనుకుంటా నేను ఒక స్ప్రే ప్రిపేర్ చేసిన అనమాట. తొమ్మిది కన్నగాడు చూసిరా, వానికి ట్రైపోడ్ పెడితే చాలు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వానికి చాకోస్ వేసిస్తే అవి చూపిస్తూ ఉన్నాడు అనమాట. చాకోస్ తింటున్నా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసేమో ఇంకా నేను స్ప్రే ప్రిపేర్ చేసిన అని చెప్పినాను కదా, దాంట్లో ఏమేమి వేసిన అంటే పచ్చకర్పూరం వేసిన, జవాది పౌడర్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి షాప్లో దొరుకుతుంది మనకి. అదైతే స్మెల్ చాలా బాగా వస్తుంది తెలుసా మనకి. మనం కుంకుమలా గంధంలా బొట్టులో కూడా కలుపుకొని పెట్టుకుంటే మన దగ్గర మంచి స్మెల్ వస్తుంది, ఒకలాంటి స్మెల్. ఇంకా అది కలుపుకున్న. ఇంకా మల్లెపూలు ఒకటి రోజ్ ఫ్లవర్ వేసుకున్నాను అనమాట. మల్లెపూలు ఏమో నైటే వేసి పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ మార్నింగ్ ఒకటి మంచిగా పూసింది కదా అని చెప్పేసి ఒకటి రోజ్ ఫ్లవర్ మళ్ళీ మల్లెపూ వేసుకున్న. స్మెల్ అవి మధ్యాహ్నం దాకా ఉంచిన మళ్ళీ అసలు స్మెల్ మాత్రం ఎట్లా వస్తుందో తెలుసా. పచ్చకర్పూరం ఎంత మంచిగా వస్తుందో స్మెల్ మనకి. అండ్ ఇంట్లో మంచిగా మనం ఆఫ్ వేసుకున్న తర్వాత అది స్ప్రే చేసుకున్నాం అనుకో మంచి స్మెల్ వస్తుంది. అసలు ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్కి మనకైతే మైండ్ సెట్ మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది తెలుసా. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. ఇంకేమన్నా మంచి రోజ్ ఫ్లవర్స్ ఇంకా మల్లెపూలు డిఫరెంట్గా స్మెల్ వస్తాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు అట్లా వేసుకొని, 5 నిమిషాలు కాకపోయినా కానీ మార్నింగ్ లేవగానే వేసుకున్నాం అనుకో ఆఫ్టర్నూన్ వరకు ఒకసారి స్మెల్ చూడండి చాలా బాగా వస్తుంది. ఈ ఎగ్స్ తెచ్చి అయితే నేను తిరుపతి పోయే ముందు తీసుకొచ్చిన. అయితే నేను ఫోన్లో విన్నా అనమాట, తిరుపతి పోయే ముందు 2-3 రోజుల ముందు నుంచే ఇట్లా నాన్ వెజ్ అది ఏమో తినొద్దు ఇంట్లో అని అంటే, ఇంకా నేను ఇవి అంగన్వాడీలో తీసుకొచ్చిన ఇస్తారు కదా మా కన్నగానికి వస్తాయి ఎగ్స్. అంటే నీసి లాంటిది ఏం తినొద్దు 2-3 రోజుల ముందు నుంచి అంటే, ఇంకా నేనైతే ఇవి అసలు పక్కన పెట్టేసిన, తినలేదు.
ఇప్పుడు చూస్తే ఎగ్స్ అన్నీ ఖరాబ్ అయినాయి. ఈ టిప్ మీకు తెలుసా? అంటే ఎగ్స్ ఖరాబ్ అయినాయి అంటే ఎట్లనో తెలుసుకో, మంచిగా ఉన్నాయా ఖరాబ్ అయినాయి అంటే ఇలా తెలుసుకోవాలట. చూడు అన్ని పైనకి లేస్తూ ఉన్నాయి, ఒక్క ఎగ్ కూడా బాగాలేదు ఇలా. ఇట్లా అన్ని పైనకి వస్తున్నాయి ఎగ్స్. ఇది కిందికి పోతుంది, కిందికి పోతుంది, అది కూడా ఒక్క ఎగ్ కూడా మంచిగా లేదు. అంటే ఇటు సైడ్ పైనకి వస్తే ఖరాబ్ కానట్టంట, ఇటు సైడ్ పైనకి వస్తేనేమో ఖరాబ్ అయినట్టంట. నాకు కూడా తెలియదు, ఈ టిప్ ఆయన చెప్పిండు. ఎగ్గు 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 ఎంత లేదు, ఇది ఒక్కటి బాగుంది. గిన్నె ఎగ్స్ ఇది ఒక్కటి బాగుంది. అంగన్వాడీ ఎగ్స్ అనమాట. 16 అంటే మంత్లీ 16 వస్తాయి. ఇది కూడా ఖరాబ్ అయింది. ఒకటి బాగుంది 16 ఎగ్స్లలో. 16 ఎగ్స్లలో ఏదైనా మంచిగా ఉంటుందో చూద్దాం. మంచిగా ఎగ్స్ పెద్ద పెద్ద ఉన్నాయి, బట్ అన్నీ ఖరాబ్ అయినాయి. ఎగ్స్ అంటే ఖరాబ్ అయినాయా లేదంటే మంచిగా ఉన్నాయా అంటే తెలుసుకోవాలంటే ఇలా. బాయ్. బయటకి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకొని వాళ్ళకైతే ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉంటా. కన్నగానైతే పడుకోబెట్టేసిన. దీంట్లో శనగపిండి తీసుకున్న 2 స్పూన్లు, 1 స్పూన్ ఏమో చక్కెర తీసుకున్నాను అన్నమాట. వాము బయట ఫేషియల్స్కి అసలు ఎన్ని వేలకు ఇంకా అవి చేయించుకునే బదులు మనము కంటిన్యూగా ఇంట్లో వీక్లీ 2 టైమ్స్ ఇట్లా చేసుకున్నాం అనుకో, ఇంకా వాటికంటే మన ఫేస్ ఇంకా మంచిగా గ్లో వస్తుంది. దాంట్లో ఇంకేమేమంటే 1 స్పూను పసుపు, ఇంకా మనకి మెయిన్ థింగ్ కావాల్సిందేమో టమాటో అనమాట. టమాటోతో కూడా ఫేస్ నీట్గా చేసుకోవచ్చు. టమాటా అయితే కట్ చేసుకొని దీంట్లో అయితే మంచిగా ముంచేసిన. ఇప్పుడు ఫేస్కి అయితే పెట్టుకుందాం. ఇంకా ఇట్లా చేసిన అనమాట. టమాటాలు అయితే మంచిగా ఇందులో ముంచిన. అండ్ పసుపు, శనగపిండి, చక్కెర, టమాటా మనకు మెయిన్ థింగ్ కావాల్సినవి. ఇంకా ఇట్లా చిన్న చిన్నగా పింపుల్స్ ఉంటే మాత్రం నిమ్మకాయతో చేసుకోవాలి, మంచిగా తొందరగా తగ్గిపోతుంది. అలోవెరా జెల్ అంటే అలోవెరా జెల్ అంతగా నేనైతే అసలు యూజ్ చేయను. ఎక్కువ నేనైతే ఇంట్లో యూజ్ చేసేది అయితే ఇదే అన్నమాట. టమాటా, శనగపిండి, ఇంకా పసుపు, చక్కెర. ఎటువంటి తట్టే అస్సలే రుద్దొద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ అంత సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి మంచిగా స్మూత్గా ఇట్లా హ్యాండిల్ చేసుకోవాలి. మంచిగా మనకి ఇట్లా రబ్ చేస్తూ ఉంటే ఇక్కడ బేబీ హెయిర్ ఉంటుంది కదా ఫేస్ పైన, అది కూడా పోతాయి. మనకు వీక్లీ 3 టైమ్స్ అట్లా చేసినాం అనుకో మంచిగా గ్లో వస్తుంది ఫేస్. లేదంటే దీన్ని మొత్తం ఇందులో టమాటా జ్యూస్ అంతా కలిపేసుకొని మనమే చేతులతోటి మంచిగా మసాజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసినాం అనుకో అట్లా బెటర్ ఉంటుంది. ఇంకా ఈ టమాటా జ్యూస్ మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఎక్కువ అయితే నేను ఇదే యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు అనుకుంటా కంటిన్యూగా చేయాలని, అసలు గుర్తుకే ఉండదు. గుర్తుకొచ్చినప్పుడు అయితే ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటా. చక్కెర అయితే చాలా బాగా పనిచేస్తుంది మనకి. టమాటా జ్యూస్ అయితే మొత్తం పోసేసిన ఇందులో. దీన్ని మంచిగా స్పూన్ తోటి కలుపుకొని చేలో ఇట్లా అయిపోయింది పేస్ట్. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎంతైనా చేతులతో వేసుకుంటే బెటర్. ఇట్లా మనమే ఇట్లా తీసుకొని మంచిగా 2 చేతులతో ఫైన్గా ఫేస్ మొత్తం పెట్టేసుకొని
పార్లర్లోకి వెళ్ళాలంటే ఫేషియల్స్కి అసలు ఘోరంగా రేటు ఉన్నది. అవి పెట్టే బదులు మనం ఇట్లా వారానికి 2 సార్లు చేసుకున్నాం అనుకో మంచి గ్లో వస్తుంది ఫేస్. మంచి ఇప్పుడు 2 హ్యాండ్స్ యూజ్ చేద్దాం. అంటే ఫేస్కి మసాజ్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక పద్ధతిగా చేస్తేనే బాగుంటుంది. ఎటు పడితే అటే చేసినాం ఇలా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇట్లా చక్కెర ఏంటంటే మంచిగా అది కరుగుతుంది, కరిగి ఇట్లా జల్లి జల్లి లాగా అయ్యి ఫేస్ మీద ఏమన్నా ట్యాన్ ఉన్నా మంచిగా రిమూవ్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ బేబీ హెయిర్ ఉంటుంది కదా ఫేస్ పైన, అది కూడా మంచిగా రిమూవ్ అవుతూ ఉంటుంది. మనం ఇట్లా సర్కిల్ లాగా చేస్తూ ఉంటే, ఇట్లా రబ్ చేస్తూ ఉంటే బేబీ హెయిర్ అంతా ఓడిపోతుంది, మంచిగా గ్లో వస్తుంది. ఏమన్నా ట్యాన్ ఉన్నా అది రిమూవ్ అవుతుంది మంచిగా ఫేస్ పైన. చక్కెర మొత్తం కరిగిపోయింది, టమాటా వాటర్ వేసినాం కాబట్టి కరిగింది అంతా. కన్నగాన్ని వాడుకోబెట్టినా, అందుకే చేస్తున్నా. ఇంకా మళ్ళీ వాడు ఉంటున్నాడు అనుకో భయపడుతూ ఉంటాడు నన్ను చూసి. మనం ఏం చేసినా నెక్ కూడా ఖచ్చితంగా చేయాలి. మనం ఏం క్రీమ్ రుద్దినా ఫేస్కు నెక్ కూడా ఖచ్చితంగా, లేదంటే ఏదో కలర్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నెక్ కూడా రుద్దాలి ఇలా. దీంట్లో నిమ్మకాయ యాడ్ చేసుకున్నా బెటర్ ఉంటుంది, ఎందుకంటే మంచిగా ఏమన్నా చిన్న చిన్న పింపుల్స్ ఉన్నా కూడా పోతాయి అవి. ఇంకా ఇలా కొద్దిసేపు అయితే మసాజ్ చేసుకోవాలి, ఒక 5 minutes అట్లా. హ్యాండ్స్కి కూడా పెట్టేసుకుంటున్నా. ఎక్కువ హ్యాండ్స్ అయితే ఘోరంగా డర్టీ ఉంటాయి కదా మనకి, ఈడ అంతా వైట్నెస్ ఉన్నా కూడా మనకి అంటే డ్రెస్ లాగా ఇట్లా అచ్చులు పడుతూ ఉంటాయి, ఇదంతా నల్లగా అయిపోతూ ఉంటుంది. ఫేస్కి పెట్టుకున్నప్పుడు దీనికి కూడా యూజ్ చేసినాం అనుకో అప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా ఎలాగో మనం ఫేస్కి అయితే పెట్టుకుంటాం కదా, అందులోనూ మంచిగా 2 స్పూన్లు ఎక్కువ వేసుకున్నాం అనుకో హ్యాండ్స్కి కూడా పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది నీట్గా. ఇలా మంచిగా రబ్ చేసుకుంటే దీని మీద చూడు ఎంత మురుకుందో, ఎట్లా పోతుందో. శనగపిండి బాగా యూజ్ అవుతుంది మనకి మంచిగా మురికి తీసేయడంలో అయితే. హ్యాండ్స్కి కూడా పెట్టేసుకున్నా మంచిగా ఒక 2-3 నిమిషాలు ఇట్లా మసాజ్ చేసుకుంటే దీని మీద ఉన్నా కూడా మురికి వెళ్ళిపోతుంది మంచిగా. ఇంకా అయిపోయింది, ఇది ఉన్న కాడికి మొత్తం అంతా ఫేస్కి పెట్టేసుకున్నాం. మంచిగా కొద్దిసేపు ఒక 5 minutes అట్లా మసాజ్ చేసుకొని మంచిగా అది ఆరేదాకా ఉండనిచ్చుకొని ఎండిన తర్వాత మంచిగా ఇట్లా ఆపోజిట్ అంటే అంతా ఊడొస్తుంది హెయిర్. నాకైతే ఎక్కువ ఇక్కడే ఉంటుంది, అంటే లైట్గా హెయిర్ ఇక్కడ ఉంటుంది. చలో అయిపోయింది, మొత్తం పెట్టేసిన. ఇంకొక 5 minutes అట్లా వదిలేసి, మనకి ఇది ఆరాలంటే 10 minutes అట్లా పడుతుంది వాటికి. ఇంకా చూడు హ్యాండ్స్కి అయితే అప్పుడే ఆరిపోయింది. బాగా పనిచేస్తుంది మనకి. ఇన్స్టెంట్గా ఏదన్నా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి వెళ్ళే ముందు ఇట్లా చేసుకొని వెళ్ళి రెడీ అయిపోతే మంచిగా గ్లో వస్తుంది ఫేస్కి. కన్నగాడు పడుకున్నాడు వాటికి ఇల్లు ఉడిస్తే ఆలోపిదారు. ఊడవడం అయితే అయిపోయింది, మంచిగా ఆరిపోయింది చూడండి. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నాం. చెల్లో కడిగేసుకున్నా, చూడండి ఎంత నీట్గా పోయిందో ఫేసు. హ్యాండ్స్ కూడా అంతా రిమూవ్ చేసేసిన.
చూడండి హైన్స్ కూడా ఎంత మంచిగా అయిపోయిందో. శనగపిండి మనకు మంచిగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు కదా ఇంట్లో. ఫేస్ని ఎవరు పట్టించుకోకుండా ఉంటారు చెప్పండి, ప్రతి ఒక్కరు పట్టించుకుంటూనే ఉంటారు. అండ్ ఇంకా చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో ఫాలో అవుతూనే ఉంటాం. నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను అనమాట అది. అండ్ ఇంకొకటి పాల మీగడ అనమాట, అది కూడా మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా స్నానం చేసేది వచ్చి ఇంకా ఇక్కడ టీవీ అయితే పెట్టుకుంటున్నా అనమాట. ఇంకా స్నానం చేసి వచ్చి కన్నగాడు లేచే ఉన్నాడు అనుకో, ఇంకా వానికే టీవీ, వానికి కోకోమిలని చూస్తూ ఉంటాడు రోజు బొమ్మలు. ఇంకా వాడు పడుకున్నాడు కాబట్టి ఇంకా సీరియల్ చూసుకోవాలి. నేను ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటా. ఇంకా నా జుట్టు చూడండి, వామ్ము ఇంత పొట్టిగా అయిపోయింది. మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ 5 కత్తెరలు ఇచ్చిన అనమాట. కింద కూడా కట్ చేసిరు, మంచిగా సమానంగా కట్ చేసి పైన 4 కత్తెరలు పైన కట్ చేసిరు అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్ మరి.